ఒకప్పుడు అమెరికాలో తెలుగు సినిమా రిలీజ్ అవ్వడమే గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడక్కడ మన సినిమాలు $1 మిలియన్ వసూళ్లు రాబడుతున్నాయి. బాహుబలి ది కంక్లూజన్ అయితే ఏకంగా $20 మిలియన్ పైగా కొల్లగొట్టింది అమెరికాలో. వేరే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా అమెరికాలో మంచి వసూళ్లే రాబడుతుంటాయి. ఈ విషయంలో బాలీవుడ్ వాళ్ళు కూడా మన హీరోల ముందు దిగదుడిపే. తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అన్నది బంగారు బాతులాంటిదే అని చెప్పాలి. కానీ అత్యాశకు పోయి ఈ బాతును కబలించేయాలని చూస్తుండటమే విచారించాల్సిన విషయం. ఏమీ లేని చోట ఇంత మంచి మార్కెట్ పెరిగిందని, అదనపు ఆదాయం వస్తోందని మన నిర్మాతలు సంతృప్తి చెందట్లేదు. అత్యాశకు పోయి ఓవర్సీస్ నుంచి అయిన కాడికి దండుకోవాలని చూస్తుండటంతో వస్తోంది సమస్య. పెద్ద సినిమాలు రోజురోజుకు రేట్లు పెంచేసి ఓవర్సీస్ బయ్యర్లతో జోదమాడుతున్నాయి. మరీ ఎక్కువ రేట్లు పెట్టేస్తున్న బయ్యర్లు సినిమా తేడా కొట్టిందంటే నిలువునా మునిగిపోతున్నారు. మహేష్ బాబును ఓవర్సీస్ లో తిరుగులేని స్టార్ అంటుంటారు. కానీ మహేష్ లాస్ట్ మూవీ బ్రహ్మోత్సవం ఓవర్సీస్ లో దారుణమైన ఫలితాన్నిచ్చింది, భారీ నష్టాలు మిగిల్చింది. పవన్ కళ్యాణ్ గత 2 సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు అక్కడ తేలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కొన్నిసార్లు కలెక్షన్స్ వచ్చేస్తాయి. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడ భారీ రేట్లకు సినిమాను కొంటారు కాబట్టి బయ్యర్లు టిక్కెట్ల రేట్లు ఎక్కువ పెడతారు. ఈ పరిస్థితి గమనించి బడా సినిమాల నిర్మాతలు ఓవర్సీస్ హక్కుల విషయంలో కొంచెం అత్యాశ తగ్గించుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.